అందరికీ జై భీమ్. నేను మీ సురేంద్ర. రెడ్ బుక్ అనే అంశాన్ని నారా లోకేష్ గారు తీసుకువచ్చారు. అయితే టీడీపీ నాయకులు రెడ్ బుక్ ఏమైందని గోల చేస్తున్న సమయంలో నారా లోకేష్ గారు చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో రెడ్ బుక్కు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మరియు లిక్కరు భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఆ అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సిఐడికి ఫిర్యాదుల ప్రకటన తెలిపారు. అదేవిధంగా మైనింగ్ స్కామ్కు సంబంధించి వెంకటరెడ్డి అనే ఒక గవర్నమెంట్ అధికారిని అరెస్టు చేశారు. కానీ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. గత ప్రభుత్వంలో టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు బయటికి రావాలంటే రానిచ్చేవాళ్ళు కాదని, గత ప్రభుత్వ వైసీపీ పాలన అలా ఉండేది. ఇప్పుడు బయట వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరుగుతున్నారని టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మండిపడుతున్నారు. ఆ మండిపడడానికి కారణం రెడ్ బుక్ ఏమైందనే అంశం మీదనే మండిపడుతున్నారు. అదేవిధంగా శివరాజకీయాలు చేయడం మాకు రాదు, చంద్రబాబు నాయుడు గారి మంచితనమే ఇలా జరుగుతుందని జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు అంటుంటారు. కానీ మంత్రి నారా లోకేష్ గారు ఇలా అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాము, మంచి పరిపాలన అందిస్తామని నారా లోకేష్ గారు అంటూ చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అదేవిధంగా నామినేట్ పదవులు, అదేవిధంగా కొత్త యువతరాన్ని రాజకీయాలలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రకటన తెలిపారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.